అక్టోబర్ 2వ తారీఖున చిత్తూరు జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఈ దళితుల మీద ఎందుకు అంత చిన్న చూపు అంటారు? అదైతే కంపల్సరీగా అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. అలాంటి వ్యక్తిని మనం ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గౌరవించాలి. అలాంటి ఎవరైతే నీచమైన పనులు చేస్తుంటారో గవర్నమెంట్ ప్రత్యేకంగా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళు మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గానీ, మన అంబేద్కర్ గారు కానీ మన దేశానికి ఎంతో చేశారు. వాళ్ళ సేవలు మనం ఈ రోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క కృషి. సో అలాంటి వాళ్ళ విగ్రహాలను ఎవరు కూడా ధ్వంసం చేయకూడదు. అది చట్టపరమైన నేరం. అది అలాంటి వారిని కంపల్సరీ శిక్షించాలి. అది 100% అది అందరూ సమాజంలో ఉన్నట్టు భిన్నత్వం ఏకత్వం పాటించాలి. అది అంతవరకు అనేది ప్రభుత్వం అనేది దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సంఘ విద్రోహులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తగిన పనిష్మెంట్ అనేది ఇవ్వాలి సార్. అది అలాంటి వారు ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళ మీద కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గానీ, మోడీ గానీ ఎవరైనా సరే తగిన యాక్షన్ తీసుకోవాలి, కేసు ఫైల్ చేయాలి. అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ దళితుల మీద ఎందుకు అంత చిన్న చూపు? గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఇలాంటి దాడులు చేస్తారు? పర్టికులర్ గా ఈ దళితుల మీద దాడి జరగటం అనేది ఇవ్వాలి కాదండి. అనేక సందర్భాల్లో మనం సంఘటన చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడిని మన తీవ్రమైన హేయంగా ఖండించవలసినటువంటి అంశం. ముఖ్యంగా ఇందులో దళితులు అందరికి కూడా మద్దతుగా వాళ్ళ పార్టీకి ఓట్లేసి గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్ అవడం మరింత దారుణమైనటువంటి సంఘటన. వాళ్ళకి ఏ రకమైనటువంటి దళితుల మీద భావన ఉన్నది క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఒక అశాంతిని కానీ అలాంటి సంఘటన క్రియేట్ చేయడానికి అసాంఘిక కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఎలాంటి పరిస్థితులు చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 11 సీట్లే రావటం, వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండటం ఇందుకు నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదే రకంగా అనేకమైనటువంటి దాడులు అనేది వైసీపీ ప్రభుత్వంలో కూడా దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో నర్సీపట్నం ఉన్నటువంటి సుధాకర్ గారు కూడా ఒక మాస్క్ అడిగినందుకు ఆయన రోడ్డు మీద ఆయన్ని బేడీలతో ఉంచడం, తర్వాత ఆయన మరణించడం కూడా జరిగిన సంఘటన మన కళ్ళ ముందే చోటు చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో జరిగిన సంఘటన అనేది. అదే రకంగా మనకి ఎమ్మెల్సీ గారు అయినటువంటి ఆయన కూడా ఒక డోర్ డెలివరీ కూడా ఆయన ఒక శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన మనం చూస్తాం. ఆ అనంత బాబు గారు. సో ఈ రకంగా దళితుల మీద అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి సంఘటన వైసీపీ ప్రభుత్వం పునరావృతం ప్రభుత్వంలో ఉండగా కొనసాగని ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా అది కొనసాగించడం కూడా దురదృష్టమైన సంఘటన మేము భావిస్తున్నాము. అదే రకంగా ఈ యొక్క అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ రకంగా ఏంటంటే దళితుల మీద దాడులు అనేది దీన్ని తీవ్రంగా ఖండించాల్సి మన యొక్క రాజ్యాంగాన్ని మనం పరిరక్షించాల బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా తన యొక్క మనుగను కోల్పోయే పరిస్థితి అయితే వస్తుంది. ఇలా అంబేద్కర్ రాజ్యాంగం మీద దాడి చేస్తే తన ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితి అయితే పునరావృతం. ఇలాంటి దాడులు జరగకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నా వాళ్ళందరినీ కూడా శిక్షించి న్యాయం జరిగే వరకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా దేవలపేటలో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టడంపై మీ అభిప్రాయం? అక్టోబర్ 2వ తారీఖున మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు జయంతి రోజు. ఆ గాంధీ గారి యొక్క జయంతి రోజున మన దేశానికి, మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించే వ్యక్తులు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించే నాయకులు, కార్యకర్తలు, అందులో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారి విగ్రహానికి తగలపెట్టడం జరిగింది. గతంలో కూడాను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించే నాయకులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, వాళ్ళ వ్యూహం మొత్తం కూడాను ఏ విధంగా ఉందంటే గత అనేక రకాలుగాను అరాచకాలకు గాను, అవినీతికి గాను, దళితుల మీద కానివ్వండి, వాళ్ళకి కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు గాని, నాయకులు గాని వాళ్ళ విగ్రహాలకి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక రకాలుగాని చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా కూడాను వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి అనేక రకాల శాంతి భద్రతల మీద అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేయాల్సిన పని ఏంటి అసలు? అలాగా మైండే అటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ అటువంటిది. ఎందుకంటే ఆయన ఎంతసేపు దళితుల మీదే కాదు అన్ని వర్గాల మీద, ముఖ్యంగా దళితుల మీద ఇచ్చేసుకుంటాడు. గతంలో సుధాకర్
సుధాకర్ గారి మీద తీసుకోండి, దళితుల మీద ఎన్ని విధాలుగా దాడులు చేయించారనే విషయం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకని చెప్పి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా ఏంటంటే దళితుల మీద కక్ష కట్టే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. పెద్ద పెట్టేసాను అది మేము ఉన్నప్పుడు పెద్ద పెట్టేసాను గవర్నమెంట్ ఏ పెద్దపేట లేదండి. దళితుల్లో ఉండేటప్పుడే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డెలివరీ చేశారు, డాక్టర్ సుధాకర్ గారిని చేసి ఇచ్చేశారు. మాస్క్ అడిగినందుకు చాలా మంది కూడా దళితుల నాయకుల మీద కానీ, దళితుల పెద్ద పెద్ద నాయకుల మీద కానివ్వండి, వాళ్ళ మీద కానీ అనేక రకాలుగాను దళితుల మీద దాడులు చేసే చరిత్ర ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయ్యంలో అని చెప్పి మనం చెప్పాం. మొన్నటిదాకేమో ఒక మాట చెప్తుందండి, ఇదంతా ఈ గవర్నమెంట్ కూటమి వాళ్ళే చేశారు అది ఇది అని అన్నారు. ఇప్పుడు గోవిందయ్యని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కరెక్టేనంటారు? అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ సెట్ ఎటువంటిదంటే దళితుల మీద దాడి చేసినా, ఎవరి మీద చేసినా అదే కాదు. ఈ రోజున మద్యపానంలో మా దొంగ మందు తయారు చేసే వాళ్ళ మీద కానీ, వాళ్ళ మీద కానీ అనేక రకాల మీద అరెస్టులు చేసినా సరే వాళ్ళకి పార్టీలన్నీ కూడాను వాళ్ళు బహిష్కృతం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. దాన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లం చేయాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచన మీద ఆయన ఉన్నాడు. కాబట్టి కేవలం దళితుల మీదే కాదు ఏ వర్గం మీద కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ చూపాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే అసలు దళితులు అంటే మీ ప్రేమ నేను చూపిస్తున్నాను, ఈ గవర్నమెంట్ దళితుల మీద ఏం చూపించాడు? గతంలో కూడా అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేశాడు. గతంలో కూడాను ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేశాడు. మాల సోదరులు, మాదిక సోదరులు రెల్లీ కార్పొరేషన్ పెట్టి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి కనీసం ఒక రుణం కూడాను, కనీసం ఒక ₹10 కానీ ₹1 కానీ ఎవరు కూడా లోన్లు లేకుండా చేశాడు. అలాగే చూసుకుంటే అలాగే దళితుల మీద అనేక రకాలు హత్యలు కానీ, హత్యాకాండలు కానీ, నేరాలు కానీ, భారాలు కానీ, మోసాలు కానీ అనేక రకాలుగాను దళితుల మీద ఆయన చేసే చరిత్ర అనేది మనకు పుష్కలంగాను కనిపిస్తుంది. అందుకనే దళితుల్లో మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడాను ఏ ఎస్సీ నియోజకవర్గంలో 36 నియోజకవర్గాల్లో కూడాను ఒక నియోజకవర్గంలో కూడా దళితులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఉండడానికి కూడా కారణం అదే. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేశారు కదా, దాని మీద మీ నిర్ణయం ఏంటి? చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మ ఒక జిల్లాలోనే కాదమ్మా, రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారికి అవమానాలు. గత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు ఆయన మహనీయుడికి పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప ఏ పార్టీలు కూడా నిజమైన అంబేద్కర్ ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే, నిజమైన ఆయన అంబేద్కర్ గారి భావజాలాలు ఉన్నవాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ఆయన రాజ్యాంగం అమలు సక్రమంగా నడిపిన రోజే ఈ దేశానికి దిశ అని చెప్పిన బాటలో నడుస్తారు. వీళ్ళు పార్టీ ఓట్ బ్యాంక్ కోసం తప్ప నిజమైన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేవాళ్ళు కానీ, అంబేద్కర్ గారిని గౌరవించే నాయకులు కానీ లేదు. దానిలో భాగంగానే ఇప్పుడు నిజంగా ఈ అంబేద్కర్ని బొమ్మని కాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బహిరంగంగా ఉరిదీయాలని ఈ సందర్భం తెలియజేస్తూ, దీని వెనకాల రాజకీయ కుట్ర, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం తప్ప ఈ కపట వేషధారులందరినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప నిజమైన అంబేద్కర్కి నివాళులు అర్పించే వాళ్ళు ఎవరు లేరని దళితులు ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ ఒక ముద్దుబిట్ట కాదు, వీళ్ళు దోసుకున్న 1000 కోట్లు 1,00,000 కోట్లు ప్రజలకు పంచితే అప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు, రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందిని అని మేము విశ్వసిస్తాం, గౌరవిస్తాం. అక్టోబర్ 2వ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది వైసీపీ కార్యకర్తలు. ఇది ఎంతవరకు కరెక్ట్? దళితుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు అంటారు? పార్టీ అతీతంగా అందరూ అభిమానించవలసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఒక పార్టీ వ్యక్తిగా చూడకూడదు. ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ చేసిన చైర్మన్ కాబట్టి ఆయన ఆ రకంగా గౌరవించాలి. ఆయన ఒక విగ్రహం పెట్టారంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అందరూ ఆయనకి సముచిత స్థానం ఇచ్చారు కాబట్టి ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ అర్హత కూడా ఆయనకు ఉంది. అన్ని కులాలు ఆయన అభిమానించవలసిన పరిస్థితి మన అందరికీ ఉంది. అది గౌరవించవలసిన రకమైన హక్కు, ఒక రకమైన గౌరవించవలసిన బాధ్యత మన అందరమే ఉంది. ఆయన ఆ వ్యక్తిగా చూడాలి తప్ప ఒక పార్టీ వ్యక్తిగా చూడకూడదు. ఆయన విగ్రహం ధ్వంసం చేయడం ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ పౌరుడు చేసినా తప్పుగా పరిగణించాలి. అది ఒక అమానుషమైన చర్యగా మనం దాన్ని ఖండించవలసిన విషయం ఉంది, ఖండించవలసిన పరిస్థితి ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేస్తుంది చాలా తప్పు. రాష్ట్రంలో రెచ్చగొడతా ఉన్నావు. నువ్వు నిన్ను అరెస్ట్ చేయించడం కోసం ప్రయాణం చేస్తా ఉన్నావు. ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? నేను తిరోధకాలు ఇచ్చి నిబంధనలకి జైలుకి వెళ్ళడం కోసం ఊళ్ళోరుతా ఉన్నావు. ఆ సింపతితో ఆ సమాధి మీద కులాలను కట్టాలని చూస్తా ఉన్నావు అధికారం కోసం. ఈ రోజున అంబేద్కర్ గారు సాక్షిగా చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టడం కాదు, ఆయన సిద్ధాంతాన్ని నువ్వు తగలబెడతా ఉన్నావు.